రెకెంజెన్స్ పెనిన్సులా. సో ఇది ఐస్లాండ్లో ఉండడం జరిగింది. ఈ రెకెంజెన్స్ పెనిన్సులా ఏమైందంటే గడిచిన కొద్ది కాలం నుంచి 2023 నుంచి ఈ పెనిన్సులా అనేది ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఈ రెకెంజెన్ పెనిన్సులాలో రెకెంజెన్స్ వాల్కోనో అనేది ఒకటి ఉంది. ఆ వాల్కోనో గడిచిన అంటే 2023 నుంచి 9 సార్లు ఎరప్ట్ అవ్వడం జరిగింది, అంటే బద్దలు అవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది, ఖచ్చితంగా అడుగుతారు. ఐస్లాండ్లో ఉన్నటువంటి మేజర్ ఇదేదైతే ఉందో ఇక్కడ రెకెంజిన్ జియో పార్క్ కూడా ఉండడం జరిగింది, గ్లోబల్ జియో పార్క్ కూడా ఉండడం జరిగింది. అందుకని చాలా ఇంపార్టెంట్. ఈ పెనిన్సులాలో ఏదైతే వాల్కనో ఉందో ఆ వాల్కనో తరచుగా ఎరప్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనం చూస్తూ ఉన్నాం జపాన్లో కూడా ఎరప్ట్ అవుతున్నటువంటి ఏవైతే వాల్కనోస్ కానీ అవన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. తరచుగా న్యూస్లో ఉన్నటువంటి వాల్కనోస్ గురించి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. 9th వాల్కనో ఎరప్షన్ సిన్స్ లేట్ 2023. ఓకే, ఇది ఎక్కడ ఉంది? సౌత్ వెస్ట్ ఐస్లాండ్లో ఉండడం జరిగింది, రెకెంజిన్ పెనిన్సులాలో. ఓకే, సో బేసిక్గా సౌత్ వెస్ట్ ఐలాండ్ లొకేషన్ వచ్చేసి దీని యొక్క కవరింగ్ ఏరియా వచ్చేసి 829 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే, మేజర్గా వచ్చేసి ఇక్కడ మిడ్ అట్లాంటిక్ రీజియన్లో ఈ పెనిన్సులా అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఒక రకంగా యూఎస్ఏకి యూరోప్కి కనెక్టింగ్ కాంటినెంటల్ బార్డర్ ఏదైతే ఉందో అక్కడ ఈ బేసిక్గా ఈ వాల్కనో అనేది ఉండడం జరిగింది. అటు నార్త్ అమెరికన్కి యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్స్కి మధ్యలో మీటింగ్ పాయింట్లో ఇది ఉండడం జరిగింది. నోన్ ఫర్ ఫ్రీక్వెంట్ ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కనోస్. సో జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటంటే మాస్ కవర్డ్ లావా ఫీల్డ్స్ అనేటి ఈ ఐలాండ్లో ఉండడం జరిగింది. ఓకే, పెనిన్సులాలో కోన్ షేప్డ్ వాల్కనోస్, హాట్ స్ప్రింగ్స్, ఫిషరీస్ అనేటివి ఉండడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచినటువంటి గున్హెవర్ జియోథర్మల్ ఫీల్డ్ అనేది ఈ రీజియన్లోనే ఉండడం గమనార్హం. సో కంపల్సరీ ఇంపార్టెంట్. అదేవిధంగా రెకెంజిన్స్ జియో పార్క్ అనేది యునెస్కో గ్లోబల్ జియో పార్కుగా కూడా గుర్తించడం జరిగింది. మనకు తెలుసు గ్లోబల్ జియో పార్క్ అనేది మన ఇండియాలో ఇప్పటివరకు ఒకటి కూడా లేదు. అలాంటిది ఈ ఏదైతే రెకెంజిన్స్ ఐలాండ్ ఏదైతే ఉందో, పెనిన్సులా ఏదైతే ఉందో అక్కడ రెకెంజిన్స్ జియో పార్క్ అనేది ఉంది. దాన్ని యునెస్కోకి సంబంధించినటువంటి గ్లోబల్ జియో పార్క్లో కూడా ఉంచడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.